హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మన మంథనిలో బస్టాండ్ కొద్దిగా దూరంలోనే ఏసీ కన్వెన్షన్ త్వరలో ఓపెనింగ్ రెడీగా ఉంది. లగ్జరీ ఏసీ రూమ్స్తో సహా రుషిక ఏసీ బ్లాంకెట్ హాల్ పేరు మీద త్వరలో ఓపెనింగ్ కానుంది. ఇన్ని రోజులు మంథని వాసుల కళ నెరవేరుంది. చక్కటి రూమ్లతో విశాలమైన వాతావరణంలో చాలా అందంగా కట్టబడింది. రండి చూద్దాం ఒకసారి. ఇది పైనకి వెళ్ళడానికి దారి. ఇది షట్టర్స్ కింది లాస్ట్ షట్టర్స్. ఇది కింద 2 షట్టర్స్ వచ్చినాయి. దానిపైన ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇటు పైనకి వెళ్తే ఫంక్షన్ హాల్, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నది. ఇది ఇందులో లాడ్జికి సంబంధించిన సామాన్ అంటే సోఫాలు ప్లస్ చైర్స్, గ్లాస్ ఇవన్నీ ఈ షట్టర్లో స్టోర్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఓపెనింగ్ కాలేదు కదా, అయినప్పటికీ అవన్నీ అందులో పెడదామన్నట్టుగా స్టోర్ రూమ్లో పెట్టుకున్నాడు ఆయనే. మీది పోదాం పండి. ఇది లిఫ్ట్. ఇంకా లిఫ్ట్ కూడా ఓపెన్ కాలేదు, కలెక్షన్ ఇవ్వలేదు. అంటే అంతా రెడీ అయిపోయింది కానీ ఏమీ ఇవ్వలేదు. మనం మీది పోదాం. మీది పోయి లాడ్జింగ్ చూద్దాం. చాలా చక్కగా ఉన్నది. పొలాల మధ్యలో అదంతా. అంటే గోదావరిఖనికి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, ఇది రైట్ సైడ్కి ఉంటుంది. మంతిని నుండి గోదావరిఖనికి వెళ్ళే రోడ్లో ఇది లిఫ్ట్. కలెక్షన్ కాలేదు. ఇది ఫంక్షన్ హాల్. చూద్దాం పండి లోపలికి. డోర్ చాలా గట్టిగా ఉన్నది. అంటే కొత్త ఫిట్ అయింది కాబట్టి వస్తలేదు. నేనే మెల్లంగా దొబ్బిన లోపలికి వెళ్ళిన. ఇది ఫంక్షన్ హాల్. అంటే మినిమం ఈ ఫంక్షన్ హాల్లో మినిమం 300 మంది దాకా కూర్చోవచ్చు అని అయితే ఆయన చెప్తున్నాడు. ఫంక్షన్ హాల్లో కూడా ఏసీ, టోటల్ ఏసీ. లాడ్జింగ్ ఏసీయే, ఫంక్షన్ హాల్ లోపల కూడా ఏసీయే. ఇది ఫంక్షన్ హాల్. అంటే ఇందులో మ్యారేజ్లు, బర్త్డేలు వగేరా వగేరా ఏ కార్యక్రమాలను చేసుకోవచ్చు. చాలా అందంగా కట్టించండి కదా. రైతు ప్లస్ ఇటు కృష్ణుడు చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి ఏసీలు. మళ్ళీ బయటికి వెళ్దాం పదండి, మీదికి వెళ్దాం. మీదికి వెళ్ళి లాడ్జింగ్ చూద్దాం. లాడ్జింగ్ కూడా చాలా చక్కగా కట్టించిండు అన్న. ఇది రోడ్డు, మంతిని రోడ్. ఇది ఇటు మంతినికి వెళ్ళవచ్చు. ఇదన్నీ పొలాలే, చాలా విశాలంగా ఉంటుంది. మనం పైకి పోదాం పదండి. పైకి పోయి చూద్దాం లాడ్జింగ్. పొలాలు, పైకి వెళ్ళే మెట్లు. ఇగో రండి లాడ్జింగ్ చూద్దాం. లిఫ్ట్ కలెక్షన్ ఇవ్వలే కాబట్టి మనం మెట్ల నుండి వచ్చిన. ఇగో ఇది లాడ్జింగ్. ఇది రిసెప్షన్ అన్నట్టు. లాడ్జింగ్లో వచ్చే వాళ్ళ గురించి రాసుకోవడానికి ఇది ఇక్కడ ఇది ప్లేసు. ఇక్కడ కూర్చొని ఇన్ అవుట్ రాసుకున్నాడు. ఇగో ఇది లాడ్జింగ్. ప్రతి రూమ్లో ఏసీ ఉందండి. అన్ని ఏసీ రూమ్లే, టోటల్ ఏసీ రూమ్లే. కొన్నిట్లో ఏసీలు ఫిట్ కాలేదు, ఇప్పుడిప్పుడే ఫిట్ అవుతున్నాయి. ఇవన్నీ టోటల్ డబల్ బెడ్, ఏసీ, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చూపెడతాం మీకు. అటాచ్ బాత్రూమ్ అందులోనే వస్తుంది. ఇవన్నీ రూమ్స్ అన్నట్టు, ఏసీ రూమ్స్ అయినా, టోటల్ ఏసీ రూమ్స్. ఇది ఇందులో కూడా చూద్దాం. అన్ని టోటల్ ఇక బెడ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక టైం ఉంది, దగ్గర దగ్గర వారంలో, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోద్ది అనుకుంటా. ఇన్ని రోజులు అయితే మంత్లో లాడ్జింగ్ లేదు అని బాధపడేటోళ్ళకు చాలా చక్కటి అవకాశం. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిన, హైదరాబాద్ నుండి వచ్చిన, ఇగో ఇది బాత్రూమ్ అండి, అటాచ్ బాత్రూమ్. హైదరాబాద్ నుండి వచ్చిన, ఢిల్లీ నుండి వచ్చిన, ఎక్కడి నుండి వచ్చినా కూడా ఇక్కడ ఏసీ రూమ్తో సహా మంచి విశాలమైన ప్రాంతంలో మీకు లాడ్జింగ్ ఉంది. ఇగో ఇది లైట్లు వేసినాక, లైట్లు వేయకముందు, నేను ఇంతకుముందు చూపినప్పుడు లైట్లు వేసిండు అతను. చాలా సూపర్ ఉన్నది అంత కదా లైట్ వేస్తే.
ఇవన్నీ లైట్స్, రూప్ లైట్స్. ఇది లాస్ట్ రూమ్. అది మళ్ళీ ఇట్లా రివర్స్ బయటికి వెళ్ళడానికి. ఇక ఇందులో ఇది కూడా ఇది సింగిల్, కొంచెం చిన్నగా ఉంటుంది ఒక్కొక్క రూమ్. అంటే ఇటు సైడు ఒక సైడ్ రూమ్ చిన్నగా ఉన్నాయి, ఒక సైడ్ పెద్దగా ఉన్నాయి. ఇది బాత్రూమ్. లైట్ వేద్దాం, అసలు లైట్ వేసి చూద్దాం. చీకటి ఉన్నది కదా. సూపర్ ఉంది బాత్రూమ్ కూడా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కిందికి సైడ్ వెళ్దాం. అక్కడ భోజనాలు చేసే ప్లేస్ చూపెడతాం మీకు. కిందికి వెళ్దాం. ఇక సీసీ కెమెరాలతో అన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక కిందికి వెళ్దాం. మనం భోజనాలు చేసే ప్లేస్ ఇట్లా కిందికి వస్తే ఇక్కడ భోజనాలు చేసుకోవడానికి చాలా విశాలమైనటువంటి ప్లేస్ కూడా ఉన్నది. జస్ట్ బస్ స్టాండ్ నుండి ఒక 20 అడుగుల దూరంలో, అంటే గోదావరిఖని వెళ్ళే రోడ్లో, మంతిన నుండి గోదావరిఖనికి వెళ్ళే రోడ్లో రైట్ సైడ్కి వస్తుంది. ఎవరైనా రావచ్చు. ఓకే.